ఇది ఎంత పరిధి ఉన్నప్పటికీ సీనయ్య యొక్క విన్నపాన్ని మన్నించి మా నంద్యాల దుస్తులకు మా నంద్యాల ప్రజల తరఫున మా తరఫున మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆ విధంగానే జీవీఎల్ ప్రసాద్ గారు అడ్వకేట్ గారు సార్ యాక్చువల్గా ఫోన్ చేసి నేను కస్టమర్గా నేను కర్నూలులో ఉన్నాను సార్ వచ్చాను సార్ అని చెప్పుకునే వారు కూడా అప్పటికప్పుడు తన పనులన్నీ ముగించుకొని ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషాలు సార్. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నటువంటి సాయిరామ్ గారు శ్రీనివాస్ గారికి మరి వారి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం మీద మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇంతతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి శ్రీమద్ రామాయణ సత్సంగ జ్ఞాన మహాయజ్ఞానికి విచ్చేసినటువంటి ఆస్తికులైన భగవద్భక్తులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాన్యాలు సమర్పిస్తూ ఇలాంటి ఒక సత్కార్యానికి ఈ కళ్యాణ మంటపాన్ని ఉచితంగా అనుమతిని ప్రసాదించినటువంటి రామాలయ కమిటీ పెద్దలందరికీ కూడా ఆ రామచంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా రామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నంద్యాల పట్టణంలో గత 7-8 సంవత్సరాల నుంచి నెలకు ఒక సత్సంగం చొప్పున అక్కడక్కడ ఏర్పాటు చేస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక భావాలని మంచి గుణాలని పెంపొందింపచేయడానికి కృషి చేస్తున్నటువంటి సత్సంగ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఎర్రం సాయి గారిని, అలాగే వారికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తున్న వారి ధర్మపత్ని వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని సంకల్పించుకోవడం, ప్రయాణించడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. అసలు ఈ కాలంలో భక్తిని ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రేమించడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే చుట్టూ కూడా మాయ బ్రహ్మాండంగా విస్తరించి ఉన్న కాలంలో ఉన్నాం మనం. మంచి మంచి భక్తులు కూడా మాయలో పడిపోయి భగవంతునికి దూరం అయిపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. ఆ విధంగా మనందరినీ కూడా ఈనాటి టెక్నాలజీ విలాసవంతమైన వస్తువులు అనవచ్చు, లేదా ఇదిగో ఇలాంటి నా ఎదురుగా ఉన్నటువంటి సెల్ ఫోన్, ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు, 24 గంటలు కూడా ఆనందించడానికి కావలసిన వస్తువులు మన చుట్టూ నాట్యమాడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో భగవంతుని గురించి వినడం, భగవంతుని గురించి కొంత సమయం కేటాయించడం అనేది అసాధ్యంగా మారిపోయింది. ఎక్కడైనా సత్సంగాలు పెడితే ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో పూర్వజన్మ సంస్కారం ఉన్నవాళ్ళు కొంత 60 సంవత్సరాలు దాటి ఇక మనస్సు ప్రశాంతతను కోరుకుంటూ ఉన్న సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలకు వస్తున్న వాళ్ళే కానీ 50 లోపు 40 లోపు ఉన్న వాళ్ళు ఎవరు కనపడరు. వాళ్ళకి అక్కర్లా భగవంతుడు. కారణం ఏంటంటే వారికి అనుభవించడానికి చాలా ఉన్నాయి. కానీ నిజమేమిటంటే భగవంతునికి దూరం అవ్వడం అంటే మాయకి దగ్గర అవ్వడం, మాయకి దగ్గర అవ్వడం అంటే దుఃఖానికి దగ్గర అవ్వడం. ఈ రోజుల్లో మనకు అన్నీ ఉన్నాయి, అన్నిటితో పాటు అశాంతి కూడా ఉంది. పూర్వకాలంలో ఇన్ని లేవు, డబ్బులు లేవు, విలాస వస్తువులు లేవు, తినడానికి తిండి కూడా ఉండేది కాదు సరిగ్గా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నతనంలో చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు అలా కాదు. కావలసినంత ధనం, కావలసిన దానికంటే ఎక్కువ ధనం, ధనమే సర్వం ప్రపంచం. దానికోసం 24 గంటలు కష్టపడ్డా సరిపోవట్లేదు. అలాంటి ఒక ప్రపంచంలో సమాజంలో ఉన్న మనము ఇలాంటి సత్సంగాలకు రావటం అనేది నిజంగా చాలా చాలా కష్టమైన విషయం. అందుకనే ఇప్పటికే గంట లేట్ అయిపోయింది. చాలామందికి ఇబ్బంది కలిగించిన వాళ్ళమే. ఈ సత్సంగాన్ని ఎలా ప్లాన్ చేయాలో అర్థం కావట్లేదు. అది సమస్య. ఏమవుతుందంటే 6 గంటలకి అంటే 6:30కు వస్తారు, 6:30కు ఒక 10 మంది వస్తారు, 7 గంటలకు ఒక 50-60 ఇస్తారంటే 6 అంటే ఒక గంట, 7 అవుతుంది. కొద్దిగా సభ కాస్త కన్నులకు ఇంపుగా కనిపించాలండి, ఒక గంట లేట్ అయిపోతుంది. అయితే 6 అనగానే టైం పంక్చువాలిటీ పాటించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు మీలాంటి వాళ్ళు. వాళ్ళు 6కు వచ్చి కూర్చుంటారు. ఆ వచ్చిన 10 మందిని చూసి కార్యక్రమం మొదలు పెట్టలేక 7 దాకా ఆపుతాడు నిర్వాహకుడు. ఈ 6కు వచ్చిన వాళ్ళు విసుక్కుంటారు, గంట అయిపోయిందండి వచ్చి, టైం అంటే మెయింటైన్ చేసేది లేదా. నిజంగానే వాళ్ళు ఎన్నో పనులు వదులుకొని టయానికి వచ్చి ఉంటారు. ఇలా ముందుగా వచ్చిన వాళ్ళు ఒక పనిష్మెంటు, వెనక లేటుగా వచ్చిన వాళ్ళకేంటి సగం సత్సంగం అయిపోద్ది. పోనీ టైం ప్రకారం మొదలు పెడదామా 6 గంటలకే అంటే ఒక గంట సత్సంగం అయిపోద్ది. కానీ దీనికి ఎలా న్యాయం చేయాలో అర్థం కాక మా సీన ఏం చేస్తున్నాడు ఈ మధ్య 5:30 అని పెడతాడు. 5:30కి ఎవరు రారయ్యా సీనయ్య, వచ్చిన 10 మంది ఇబ్బంది పడతారు టైం పంక్చువాలిటీ మెయింటైన్ వాళ్ళు అని అంటే, లేదు బాబా 5:30 అని పెడితే మనం 6కు మొదలు పెట్టవచ్చు అంటాడు. అలా అనుకుంటే ఏమైంది, ఇప్పుడు 6:30 అయింది. అంటే వచ్చిన వాళ్ళు గంట సేపు వెయిట్ చేశారు. ఆ 4-5 విసుక్కుంటుంటారు. వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి, మేము తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే గంట సేపు వెయిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సత్సంగం సాయంత్రం పూట సత్సంగం అంటే ఖచ్చితంగా 6-6:30, ఇంకా చెప్పాలంటే 7 గంటలు. ఇద్దరు సత్సంగాలు ఉన్నాయి కాబట్టి గంటన్నర 3 గంటలు వేసుకుంటే మళ్ళీ 10 అయిపోతుంది 7 గంటలకు మొదలు పెడితే అని మళ్ళా కాదు ఇబ్బంది. అందుకని తొందర మొదలు పెట్టాలి. తొందర మొదలు పెట్టాలంటే రారు. ఇలా ఇన్ని సమస్యల మధ్యలో ఈనాడు ఈ సత్సంగం మొదలైంది. విషయం మీకు వివరించాలి కాబట్టి ఆలస్యానికి చెప్పడం జరిగింది. సరే, అది భగవంతుని సంకల్పం. ఏది ఏమైనా సరే ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక సత్సంగం వల్ల మాత్రమే మనిషికి ముక్తి లభిస్తుంది అన్నాడు. ముక్తి అంటే చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కాదు, బ్రతికి ఉండగానే మనశ్శాంతి, అంతే. ఈ సత్సంగం వల్ల మీకు ఏమొస్తుందంటే ఏదో కోరికలు తీరిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, లక్షల కోట్లు వస్తాయి అనేది ఏమీ లేదు. మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకంటే సత్సంగంలో కొంత మంచి విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఆ మంచి విషయాలే మన మనసును మార్చి మనకు మనశ్శాంతిని కలిగిస్తాయి. కాబట్టి మోక్షం అనగా మనశ్శాంతి. ఆ మనశ్శాంతి, ఆ మోక్షం ఒక్క సత్సంగం వల్ల లభిస్తుందని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఆ చెప్పిన దాన్ని షిరిడీ సాయిబాబా గారు వారు షిరిడీలో ఉన్న 60 సంవత్సరాలు కూడా ప్రతిరోజు 2 పూటల సద్గ్రంథ పఠనం జరిపించి దానిలో ఉన్న విషయాల మీద మాట్లాడుకునేలాగా సత్సంగాలను జరిపించారు ఆయన.
సత్సంగానికి షిరిడి సాయిబాబా వారు అంత ప్రాధాన్యత ఇచ్చారు. మన సనాతన ధర్మంలో కూడా సత్సంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. మీకు అందరికీ తెలుసు, పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో భాగవతాన్ని విని మోక్షాన్ని పొందాడు అని చెప్తారు. అలాగే నైమిషారణ్యంలో కూడా సూత మహర్షి అనేక మంది మునులను కూర్చోబెట్టుకొని భాగవత భారత రామాయణాలను వినిపించి వారి జన్మలను చరితార్థం చేశాడు. కనుక సత్సంగం అనేది మన భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఆధ్యాత్మిక మార్గానికి చాలా అత్యవసరమైనటువంటి సాధనా మార్గం ఏంటంటే సత్సంగం. సత్సంగం లేని జీవితాలు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండవు. డబ్బు ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, కానీ శాంతి ఉండదు. ఒక్క శాంతికి మార్గం సత్సంగం. సత్సంగం ద్వారా మనకు లభించే జ్ఞానం. కాబట్టి ఆ సత్సంగ మార్గాన్ని ఇష్టపడి వచ్చినటువంటి మీరందరూ చాలా చాలా అభినందనీయులు. ఎక్కడ సత్సంగాలు జరిగితే అక్కడికి వెళ్ళండి. జీవితంలో సత్సంగాన్ని ఒక భాగం చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఒక సద్గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో పారాయణం చేసే అలవాటు కూడా చేసుకోండి. దానివల్ల మానవుడు ఎలా జీవించాలో మన మునులు, ఋషులు, సత్పురుషులు, గురువులు ఎలా జీవిస్తే ఈ మానవ జీవితంలో సుఖం, శాంతి లభిస్తుందో, ఏది పుణ్యమో ఏది పాపమో తెలియజెప్పే గ్రంథాలు మనం నిత్యం పఠించాలి. లేకపోతే మనకు ఎలా పడితే అలా ప్రవర్తించి మనకు తెలియకుండానే పాపకర్మలు చేస్తాం. ఆ పాపకర్మలను మళ్ళీ అనుభవించడానికి రోగాలు వస్తాయి, అనేక అవమానాలు జరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మానసిక స్పర్ధలు వస్తాయి, కుటుంబాలు విడిపోతాయి. ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతాయంటే మనం చేసిన కర్మల వల్లనే. ఆధ్యాత్మికంలో మహాత్ములు ఒక మాట చెప్తాడు, నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం. మనం ఏం చేస్తాం? నా దుఃఖానికి పక్క వాళ్ళని కారణం చేస్తాం. మా అత్తగారు సతాయిస్తున్నారు, మా కోడలు సతాయిస్తుంది, మా మామగారు సతాయిస్తున్నారు, నా భర్త సతాయిస్తున్నాడు, మా పక్కింటి వాళ్ళు సతాయిస్తున్నారు. మనం ఇలా అవతల వాళ్ళని చెప్తుంటాం. కానీ కాదు, నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం అని చెప్తుంది వేదాంతం. అదేంటండి నేను ఎలా కారణం? వాళ్ళు బాధ పెడుతున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా అంటే దానికి నీ పూర్వజన్మ కర్మ కారణం అని చెప్తూ ఉంది శాస్త్రం. కాబట్టి కర్మలు పవిత్రం చేసుకోవాలి, మన ప్రవర్తనని సరిచేసుకోవాలి, ధర్మ మార్గంలో నడవాలి. ఈ విషయాలన్నీ తెలియజెప్పేదే సత్సంగం. అటువంటి విలువైనటువంటి సత్సంగ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సోదరుడు శ్రీ ఎర్రం సాయి గారిని, వారి దంపతుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాటి శ్రీమద్ రామాయణ సత్సంగ జ్ఞాన మహాజ్ఞంలోకి మీ అందరి అనుమతితో ప్రార్థనతో నేను ప్రవేశిస్తాను. మందిరంలో ప్రవేశించేటప్పుడు కానీ సత్సంగానికి ప్రవేశించేటప్పుడు కానీ పాటించవలసిన నియమాల్లో ముఖ్యమైనది బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మనం బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మన ఇంటిని కూడా మర్చిపోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మర్చిపోవాలి. వీళ్ళందరినీ గుర్తు చేసే ఒకే ఒక వస్తువు సెల్ ఫోన్. కాబట్టి గుడికి వచ్చేటప్పుడు, సత్సంగానికి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకురావడం అంటే దాని అర్థం ఏంటంటే మేము ఎక్కడికి వచ్చినా ప్రపంచాన్నే కోరుకుంటున్నాం, ప్రపంచాన్నే ప్రేమిస్తున్నాం అని మనమే చెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒకటి వదిలితే కానీ ఒకటి లభించదండి. మీరు ప్రపంచాన్ని వదిలితే తప్ప పరమాత్మ లభించడు. మాకు ప్రపంచమే కావాలనుకుంటే తప్పులేదు, పరమాత్మను వదిలేసేయచ్చు. కానీ భక్తి మార్గంలో మనకు తెలుసు మహాభక్తులు ఎలా జీవించారు, వాళ్ళు ఎంత త్యాగంతో పరమాత్మను ఆశ్రయించారు, ఎంతగా పరమాత్మే సర్వస్వంగా జీవించారు అని మనందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో ఒక 100% అయినా కానీ మనం వదులుకోకపోతే భగవంతుని పొందలేదు, వేస్ట్, జీవితం వృధా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మందిరంలోకి ప్రవేశించే ముందు, సత్సంగాన్ని ప్రవేశించే ముందు ఆ యొక్క సెల్ ఫోన్ అనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ, సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం కానీ, వచ్చి మళ్ళీ సత్సంగ మందిరం బయటికి వెళ్ళే వరకు లేదా బాబా భగవంతుని మందిరం బయటికి వెళ్ళిన తర్వాతనే ఆ సెల్ ఫోన్ ముఖం చూడాలి, అంతవరకు చూడకూడదు. అంతగా భగవంతుని మీద, భగవంతునికి సంబంధించిన విషయాల మీద ఎవరు శ్రద్ధాభక్తులు కనబరుస్తారో వారికే ఆధ్యాత్మికం అర్థమవుతుంది, భగవంతుడు అర్థమవుతాడు.
నిజానికి మనకు భగవంతుడు అంటే ఏమీ తెలియదండి. జస్ట్ ఒక నమ్మకం అంతే. ఒక నమ్మకంతో గుడికి వెళ్తాం, నమస్కారం పెట్టుకుంటాం, మన కోరిక చెప్పుకుంటాం. అంతేకాని అసలు భగవంతుడిని నువ్వు చూసావా, భగవంతుడు అంటే ఏమిటో చెప్పగలరా అని అడిగితే ఎవరూ చెప్పలేము. కారణం ఏంటంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా పట్టుకోవాలి ఆయన్ని, అవేం మనకు తెలియదు. తెలుసుకోవాలని కూడా ఎప్పుడు మన ప్రయత్నం చేయలే. దేవుణ్ణి కేవలం నమస్కారం పెట్టుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి అంతవరకు పూజలు వ్రతాలు ఇచ్చేస్తాం అంతే. కానీ దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన తత్వం ఏంటి, ఆయన ఎలా లభిస్తాడు, నాకు ఆయన దర్శనం ఎలా లభిస్తుంది, ఇది తెలియజెప్పే మార్గమే ఆధ్యాత్మిక మార్గం అంటారు. దాంట్లో సాయిబాబా వారు చెప్పినట్టుగా శ్రద్ధాభక్తులు ఎవరికి ఉంటాయో, శ్రద్ధ అనగా ఏ పని చేస్తున్నావో ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ పూర్తిగా 100కు 100% కేంద్రీకరించి ఉంటారో వారిది శ్రద్ధ అంటారు. అప్పుడే లభిస్తుంది ఏదైనా కానీ అని మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గం యొక్క ప్రాధాన్యత, భక్తి యొక్క ప్రాముఖ్యత, భగవంతుని యొక్క ప్రాధాన్యత, భగవంతుని మనం పొందాలన్నా తెలుసుకోవాలన్నా మనం ఆచరించాల్సిన విధి విధానాల గురించి మీకు తెలియజేసుకొని నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను. నేను బహుశా 8 గంటలకు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 8కి ఆఫ్ చేస్తే కృష్ణ గారు 9-9:30 వరకు వారు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఏమండి 9:30-10 దాకా మమ్మల్ని కూర్చోబెట్టి చంపుతారా, ఇంటికి వెళ్తే బాగుంటుంది తొందరగా అని అనుకోవద్దు. సంసారం ఎప్పుడూ ఉంటుంది. ఈ కాసేపు సన్యాసంలో ఉందాం. ఇది సన్యాసాశ్రమం. ఇప్పుడు సన్యాసాశ్రమంలో దేవుడే ముఖ్యం, సంసారం లేదు. ఏదైనా మన వెనకాల వచ్చేది ఏమైనా ఉందంటే ఇదిగో ఇలాంటి సత్కార్యాల, సత్కర్మల, సత్సంగాల పుణ్యఫలం మనతో వస్తుంది. మనం సంపాదించుకున్న కోట్లలో 1 రూపాయి రాదు, 1 పైసా కూడా రాదు. కనీసం మనం కట్టుకున్న బట్ట కూడా రాదు మనతో పాటు. కాబట్టి దానికోసం తాపత్రయపడకండి. ఈ రోజంతా మాదే, ఈ రోజంతా ఈ హాల్దే, ఇక్కడే మన సంసారం. వదిలినప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుందాం. సాయిరాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, श्री रामचंद्र प्रभु की, श्री रामचंद्र प्रभु की, श्री रामचंद्र प्रभु की. साईराम. वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवै सदा वन्दिता. सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः, निःशेषजाड्यापः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सदा सस्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నా గురుదేవులైన సమర్థ సద్గురు సాయినాథుని అనుగ్రహంతో శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు అనే విషయం మీద నన్ను పలికించవలసిందిగా బాబా గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. రామాయణం, రామ ఆయనం అంటే రాముని యొక్క ప్రయాణం, రాముని యొక్క జీవన విధానం, రాముని యొక్క నడక, రాముని యొక్క నడత అంటే రాముడు ఎలా ప్రవర్తించాడు, ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాడు, ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాడు, ప్రతి క్షణం ఎలా ప్రవర్తించాడు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడక, వారి యొక్క నడత, వారి యొక్క జీవన విధానమే రామాయణం. ఒకసారి ఆలోచిస్తే మహాభాగవతం అంటే భగవంతునికి సంబంధించిన లీలలు సంబంధించిన దాని పేరు భాగవతం. అలాగే ద్వాపర యుగంలో జరిగినటువంటి చరిత్రని మహాభారతం. ఇక్కడెక్కడా కూడా పేరు లేదు, కృష్ణుడు లేడు, నారాయణుడు లేడు, భాగవతం భారతం. కానీ త్రేతాయుగంలో జరిగినటువంటి ఒక చరిత్రకు ఒక పేరుతో పిలవడం జరిగింది. ఆ పేరే రాముడు, రామాయణం. దాన్ని బట్టే రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఒక రాముడి పేరు మీద ఒక చరిత్ర, ఒక యుగం. ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా ఎవరికీ కూడా రాని ఒక అత్యద్భుతమైనటువంటి గుర్తింపు ఈ రాముడి పేరు మీద వచ్చిన రామాయణానికి మాత్రమే లభించింది. రాముడు అనేది భారతదేశానికి ఒక ఆత్మ. రాముడు అనేది భారతదేశానికి ఒక ఆత్మ. రాముడు లేకుండా, రామనామం లేకుండా భారతదేశాన్ని ఊహించుకోలేము. రామచంద్రమూర్తికి భారతదేశానికి అంతగా అవినాభావ సంబంధం ఉంది. మనకందరికీ తెలుసు, కొన్ని శతాబ్దాలుగా పోరాడి మనం రామజన్మభూమి అయోధ్యను మనం సంపాదించుకోగలిగాం. ఈనాడు అయోధ్యలో రామమందిరం అద్భుతంగా నిర్మించబడింది. మొన్ననే ఈ మధ్య నా గురుదేవుని అనుగ్రహంతో వెళ్ళి అయోధ్యను దర్శించుకొని వచ్చాను. విచిత్రం ఏంటంటే, అమ్మా అయోధ్యను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అయోధ్యను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సంతోషం. వారందరికీ కూడా ఇదే అనుభవం కలిగి ఉండవచ్చు. నేను అయోధ్యకు వెళ్ళి అయోధ్యను చూసినప్పుడు కలియుగంలో ఉన్నానని అనుకోలేదు, ఈ 21వ శతాబ్దంలో ఉన్నానని అనుకోలేదు. త్రేతాయుగంలో ఆనాటి అయోధ్యలో నేను ఉన్నాను అనుకున్నాను. ఎందుకంటే ఇంటికొక రామ మందిరం ఉన్నది. ఇంటికొక రామ మందిరం అంటే ప్రతి ఇంట్లో రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని, సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏర్పాటు చేసుకొని, ప్రతిరోజు సాయంత్రం కాగానే దీపారాధన ఏర్పాటు చేసుకొని రామాయణం చదువుతూ ఉన్నారు. ప్రతి మందిరంలో రామాయణం చదవబడుతుంది ప్రతిరోజు. ఇది మనం నేర్చుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లో కూడా. అయోధ్యలో ప్రతి రాముని మందిరంలో సాయంత్రం పూట రామాయణ గ్రంథాన్ని చక్కగా ముందు పెట్టుకొని పూజారులు పారాయణం చేస్తూ ఉండడం నేను చూశాను. రామనామాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండడం చూశాను. దాని కారణంగా నేను అయోధ్యలో త్రేతాయుగంలో ఆనాటి అయోధ్యలో ఉన్నాను అనే భావన నాకు కలిగింది, భక్తి భావన కలిగింది. కాబట్టి మరి మనం ఇళ్లల్లో లోపల గుళ్ళు కట్టుకున్నా లేదా మందిరాలు పెట్టుకున్నా కేవలం కట్టుకుంటే కుదరదు, ఇంట్లో పూజా మందిరం పెట్టుకుంటే కుదరదు. పూజా మందిరంలో ఏం చెయ్యాలో రోజు అది చెయ్యాలి. అలాగే ఊర్లో ఉన్న మందిరాలలో ఏం చేయాలో అది చెయ్యాలి. ఏమి చెయ్యాలా అంటే పూజలు మాత్రమే కాకుండా రాముని మందిరంలో రామాయణం నిరంతరం పారాయణం జరగాలి, రామనామ జపం జరగాలి, మందిరాలు భక్తిని ప్రచారం చేయాలి సమాజంలో. అవి ఈ రోజుల్లో అంతగా జరగట్లేదు. తిరిగి ఆ విధమైనటువంటి మందిరాలలో భక్తి భావన ప్రచారం, ఆధ్యాత్మిక భావన ప్రచారం జరిగినప్పుడు హిందూ ధర్మం నిలబడుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం. కనుక భారతదేశం అంటే రాముడు, రాముడు అంటే భారతదేశం.
అటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి రామభద్రుడికి సంబంధించినటువంటి రామాయణాన్ని మనం తెలుసుకోవాలన్నా, రాముడి గురించి తెలుసుకోవాలన్నా, ఆ రాముణ్ణి ప్రఖ్యాతిగాంచిన విధంగా మనందరికీ అందజేసిన కావ్యం రామాయణం. ఆ రామాయణం రాసిన వారు ఎవరు? వాల్మీకి. వాల్మీకి ఎవరు? ఒక బోయవాడు, ఒక దొంగ, దారిదోపుడి దొంగ. దారిదోపుడి దొంగ ఒక మహర్షిగా ఎదిగి రామాయణాన్ని రచించే స్థాయికి ఎదిగేలా చేసింది ఏమిటయ్యా అంటే రామనామం. రామనామానికి ఉన్నటువంటి పవిత్రత కానీ గొప్పతనం కానీ ఈ ఒక్కటి చాలు. ఒక దారిదోపుడి దొంగ ఒక మహామునిగా ఎదిగాడు అనంటే లక్షల సంవత్సరాల నుంచి ఆ యొక్క రామాయణ గాథని ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటూ విని ఆనందించే స్థాయిలో రామాయణాన్ని రచించాడు అంటే ఆ రామనామానికి ఉన్న గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ముందు ముందు ఆయన చెప్పిస్తే చెప్పుకుందాం. కనుక ఆ యొక్క వాల్మీకి ప్రార్థన లేకుండా రామాయణంలోకి వెళ్ళకూడదు, రాముడి గురించి చెప్పుకోవడానికి వీల్లేదు. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకే మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం యః పిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం. వాల్మీకి కవిసింహం లాంటి వాడంటే కవులలో సింహం లాంటి వాడంట. సింహాన్ని మించినటువంటి జంతువు మళ్ళీ ప్రపంచంలో ఏదీ లేదు. సింహం రా అంటారు. మనిషి కంటే కూడా సింహమే గొప్పది. సింహాన్ని మించింది ఇంకేదీ లేదు ప్రపంచంలో, శౌర్యంలో, ప్రతాపంలో. కాబట్టి ఎవరైనా గొప్పవాడిని పోలిస్తే సింహంతో పోలుస్తారు. కవులలో సింహం లాంటి వాడు వాల్మీకి. అలాగే కవి కోకిలం. ఆయన రాసిన కవిత ఎంత అందంగా, ఎంత సుమధురంగా, మనోహరంగా ఉందంటే కోకిల కూసినప్పుడు ఎంత ఆనందిస్తామో మనం ఆ యొక్క గొంతులోని మాధుర్యాన్ని చూసి. రామాయణం చదువుతుంటే అందులో ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో, ప్రతి శ్లోకంలో కూడా ఆ యొక్క కోకిల గానం వింటున్న ఆనందాన్ని కలుగుతుంది. అమృతపానం చేసిన ఆనందం కలుగుతుంది. అందుకనే రామాయణం మోక్షప్రద గ్రంథం. రామనామం తారక మంత్రమైనట్టుగానే రామాయణం కూడా శ్రద్ధాభక్తులతో చదివితే మోక్షాన్ని పొందే మహద్భాగ్యం కూడా అతి సులభంగా లభిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం ప్రార్థన చేసుకున్న తర్వాత రామాయణం మొత్తానికి కూడా రాముడు ఎంత ప్రాధాన్యమో ఆంజనేయ స్వామి అంతకన్నా ప్రాధాన్యం అనిపిస్తాడు. కథానాయకుడు రామభద్రుడే, కానీ ఆంజనేయ స్వామి లేకపోతే రామాయణానికి అంత సౌందర్యం వచ్చేది కాదు. అందుకని రామాయణం మొత్తంలో కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆ కాండాన్ని సుందరకాండ అని పిలుస్తారు. సుందరమైనది, అందమైనది, మనోహరమైనది. కాబట్టి ఆంజనేయ స్వామి గారి ప్రార్థన చేసుకోకుండా కూడా రామాయణంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకనే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. లంకలో ఉన్నటువంటి రావణ బ్రహ్మతో సహా అక్కడ ఉన్న రాక్షసులు అందరూ కూడా ఎవరి పేరు వింటే భయపడతారయ్యా అంటే ఆంజనేయ స్వామి పేరు వింటే భయపడతారు. అంత భయంకరంగా వారిని లంకను భయపెట్టించాడు ఆయన. ఒక్క రాత్రిలో మొత్తం లంక నాశనం చేసేసాడు, కాల్చిపడేసాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఆయనతోటి పుట్టింది. కాబట్టి అది ఆంజనేయ స్వామి యొక్క మహత్తు. గోష్పదీకృత వారాసింహసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. రామాయణం మొత్తానికి కూడా ఒక మాల లాంటి వాడు. అంటే ఒక మనిషి మెడలో మాల వేసుకుంటే చాలా సుందరంగా కనపడతాడు, అందంగా కనపడతాడు. ఆ మాల తీస్తే అంత సౌందర్యంగా కనిపించడు. అంటే ఆ మనిషిని అందంగా చేసింది ఏమిటి? మాల. కాబట్టి రామాయణం మొత్తానికి కూడా ఆంజనేయ స్వామి వారు ఒక మాల లాంటి వాడు, ఒక దండ లాంటి వాడు, ఒక అలంకరణ లాంటి వాడు.
అలాగే రత్నం లాంటి వాడు. అన్నిటికంటే ఇక్కడ గొప్పది ఏమిటి? రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నం ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి వలన రామాయణం ప్రకాశించింది. రామాయణానికి దివ్యత్వం వచ్చింది ఆంజనేయ స్వామి వల్ల, గొప్పతనం వచ్చింది. అంటే భగవంతుడి యొక్క భక్తుడు అంత గొప్పవాడు అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తులుగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే భగవంతుడు తనకన్నా తన భక్తుని గొప్పవాడుగా తయారు చేయాలని చూస్తాడు. కాబట్టి భక్తుడిగా ఉండడం అంత అదృష్టము భగవంతుడికి కూడా లేదు. కాబట్టి భక్తుడే గొప్ప. భక్తి మార్గంలో భక్తుని గెలిపించాడు రామచంద్రుడు. ఆ విషయాలు కూడా ముందు ముందు తెలుసుకుందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు కన్నా వేగంగా ప్రయాణం చేయగలిగింది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. వాయువు కన్నా వేగంగా మనస్సు ప్రయాణం చేస్తే ఆ మనస్సు కన్నా వేగంగా ప్రయాణం చేసేవాడు ఆంజనేయ స్వామి. వానరులలో ముఖ్యమైన వాడు ఆంజనేయ స్వామి. వానర జాతికి మొత్తం కూడా అలంకారప్రాయమైనటువంటి వాడు. బుద్ధిమంతుల్లో బుద్ధిమంతుడు ఆంజనేయ స్వామి. ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తారో వారి బుద్ధి వికసిస్తుంది, వారు బుద్ధిమంతులుగా జీవిస్తారు. ఎప్పుడు ఏ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో దానికి కావలసిన సమస్తమైన వివేక జ్ఞానాలు ఆంజనేయ స్వామి ఆరాధకులకు వస్తాయి సులభంగా. కాబట్టి రాముడి గురించి చెప్తే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి గురించి చెప్తే రాముడు, రాముడి గురించి ఆంజనేయ స్వామి గురించి చెప్తే సీతమ్మ. రామాయణంలో ఏ పాత్రని కూడా తక్కువగా చేసి చూడడానికి అవకాశం లేదు. అదొక మహాకావ్యం, అదొక అద్భుతం. ప్రతి పాత్రకు ఒక విశిష్టత ఉంటుంది రామాయణంలో. ప్రతి పాత్ర ద్వారా ఒక గొప్ప లక్షణాన్ని, గుణాన్ని మనం నేర్చుకోవచ్చు. అది కృష్ణ చెప్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. రామచంద్రుని ఎవరు ఆశ్రయిస్తారో వారికి సకల సంపదలు లభిస్తాయి. సంపదలు అంటే కేవలం భౌతికమైన ఐశ్వర్యం కాదు, మనస్సుకు కావలసినటువంటి ఆనందం లభిస్తుంది. ఆనందం ఎక్కడి నుంచి వస్తాయంటే మంచి గుణాలలో నుంచి వస్తుంది. మనకు ఆనందం లేదండి, మన దగ్గర ఆనందం లేదు, మనశ్శాంతిగా లేవంటే నీలో మంచి గుణాలు లేవు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మన వైపే వేలు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మంచి గుణాలు ఎందుకు లేవండి? నేను చాలా మంచిదాన్ని, మంచివాళ్ళే. రామాయణం చదివావా? లేదు, చదవట్లేదండి. మరి ఎలా మంచిదాన్ని అవుతావు, మంచివాడే అవుతావు? రామాయణం చదువు, భారతం చదువు, భాగవతం చదువు, మంచి గ్రంథాలు చదివితే మంచి అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. మనకు మనమే మంచి అనుకుంటే సరిపోదు కదా. కాబట్టి ఆ విధంగా రామచంద్రుని వలన మనకు ఆనందం లభిస్తుంది. ఇక శ్రీరామచంద్రమూర్తి జననానికి ముందే ఒక మహా అద్భుతాన్ని ఆ యొక్క అయోధ్య నగరంలో దశరథుని యొక్క మందిరంలో అందరూ అనుభవించారు. తులసి రామాయణంలో ఉంటుంది. ఓసారి తులసి రామాయణం చదవండి, అద్భుతంగా ఉంటుంది. భార్గవరాముని యొక్క గర్వభంగం జరిగేటప్పుడు ఆ సన్నివేశాన్ని తులసి రామాయణంలో చాలా అద్భుతంగా వర్ణించాడు. అలాగే రామభద్రుణ్ణి కౌసల్యామాత తన గర్భంలో ధరించిన సందర్భాన్ని చదివినప్పుడు నిజం కదా, ఇది ఇంకెక్కడ వాల్మీకి రామాయణంలో కూడా అటువంటి వర్ణన జరగలేదు. అందుకనే ఒక రామాయణమే గొప్పది, ఒక చరిత్రే గొప్పది అనుకోవడానికి వీలు లేదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ రకమైన స్పృహ ఇస్తాడో, ఏ రకమైనటువంటి జ్ఞానం ఇస్తాడో, అవగాహన ఇస్తాడో తెలియదు. కనుక వాల్మీకి రామాయణం ఒకటే గొప్పది అనుకోవడానికి లేదు. తులసి రామాయణం అంతకంటే గొప్పగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా చాలామంది రామాయణాలు రాశారు. మొల రామాయణం, ఇవన్నీ ఊరికే రాయబడలేదు. రామభద్రుడి యొక్క అనుగ్రహం వల్ల, సంకల్పం వల్ల ఆనాటి సమాజానికి కూడా
రామాయణం ద్వారా మరికొన్ని కొత్త విషయాలు తెలియజెప్పాలి అని అనుకున్నప్పుడు రామభద్రుడు ఆ విధంగా వారి చేత రాయించుకున్నాడు. దాంట్లో చెప్తాడు, రాముడు అనగా శుద్ధ పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ అనగా బ్రహ్మానంద స్వరూపం. బ్రహ్మానందం అంటే మాటలకు అందనిది, మాటలతో చెప్పలేంది, నోటితో చెప్పలేంది ఆనందం. కొద్దిగా పోలిక చెప్పుకోవచ్చు. ఏమండి ఎలా చెప్తారు అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్జెంటుగా ఒక 1000 కోట్లు వచ్చాయి అన్నాం అనుకోండి. 1000 కోట్లు ఎంత ఆనందం వేస్తుంది? ఆనందాన్ని మాటలు చెప్పగలమా? నేను ఊరికే అన్నాను. నిజానికి 1000 కోట్లు వచ్చాయంటే ముందు పడిపోతాడు మనిషి. ఒక అర్ధగంట, గంట, 2 గంటలైనా లెగడం కష్టం. నిజమేనా 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 అని 10 సార్లు అడుగుతూనే ఉంటాడు. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎవరైనా సరే, మన ప్రధానమంత్రి గారో ముఖ్యమంత్రి గారో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరికి, అమ్మా రేపు నిన్ను పలానా శాఖకు మంత్రిగా తీసుకుంటున్నాను వచ్చేయి అంటే, అసలు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు, కనీసం ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కూడా కాలేదు, లేదా ఒక కాలేజీ ప్రిన్సిపాల్ కూడా కాలేదు, ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇచ్చేస్తాడు, వచ్చేస్తుంది, తర్వాత చేస్తాడు కావలిస్తే. మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకుంటాడు, ఎమ్మెల్సీని చేసుకుంటాడు, వేరే విషయం. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి రేపు మీరు మంత్రి నా మంత్రివర్గంలో అంటే పరిస్థితి ఏంటి? ఎలా ఉంటాం మనం? ఏమైపోతాం? అంటే లౌకికమైనటువంటి అద్భుతాలు జరిగినప్పుడు, మనకు లౌకికమైన ఒక అద్భుత ప్రయోజనం లభించినప్పుడు, కలలో కూడా ఊహించని ఒక అదృష్టం మనని వరించినప్పుడు మనం ఎటువంటి ఆనందాన్ని పొందుతాం? అలాంటి ఆనందాలకు 100,000, 1,00,000, కోట్ల రెట్ల ఆనందమే బ్రహ్మానందం అంటారు, పరమానందం అంటారు. అటువంటి బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని కౌసల్యమాత ప్రతి క్షణం కూడా అనుభవిస్తూ ఉంది. కారణం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి రామభద్రుణ్ణి, ఆయన యొక్క దివ్యత్వాన్ని తన గర్భంలో పెట్టుకుంది. అంటే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. సినిమా యాక్టర్లకి స్టూడియోలో యాక్షన్ చేసేటప్పుడు లైట్లు తీసుకొచ్చి వాళ్ళ పక్కన మీద పెడితే, ఆ లైట్ల కాంతికి వాళ్ళు మెరిసిపోతూ ఉంటే వాళ్ళని చూసి మనం పిచ్చి వాళ్ళలాగా 1000 రూపాయల టిక్కెట్లు పెట్టి సినిమా చూసి ఆనందిస్తూ ఉన్నాం. వాళ్ళ ముఖాలకి మేకప్ కొట్టి వీధిలో ఎక్కడైనా షూటింగ్ వచ్చారంటే పిచ్చి వాళ్ళ ఎగబడి, మొన్ననే చెన్నైలో 40 మంది చచ్చిపోయారు. ఒక సినిమా యాక్టర్ రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెడితే ఆయన్ని చూడడానికి ఎగబడినటువంటి మనలాంటి అనేక మంది ప్రజలు వెళ్ళి 40 మంది చచ్చిపోయారు. అంటే కృత్రిమమైనటువంటి మెరుపుకే మనం మెరిసిపోయి అంత పిచ్చివాళ్ళం అయిపోతున్నాము. మరి అటువంటప్పుడు ఒక బ్రహ్మానందం అనంటే కోటి సూర్యుల ప్రకాశం, కోటి చంద్రుల ప్రకాశం, కోటి సూర్యుల ప్రకాశం, కోటి చంద్రుల చల్లదనం ఒక చోట చేరితే అది ఎంత దివ్యంగా ఉంటుంది, ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది, ఎంత తేజవంతంగా ఉంటుంది. దాని ద్వారా మనం ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం. లైటింగ్ ద్వారా మనం గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం అనడానికి నిదర్శనం ఏమిటి? పెళ్ళి బాగా జరిగింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి. అంటే ఏమిటి? ఆ పెళ్లి జరుగుతున్న ప్రాంతాన్ని అంతా కూడా లైట్లతో నింపి వేస్తారు. ఆ లైట్లతో నింపినటువంటి దాన్ని చూసి అబ్బా ఎంత బాగుందండి, పెళ్ళి ఎంత బాగా చేశారు, లైట్లు మెరిసిపోతూ ఉన్నాయి. అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుపతిలో, శ్రీశైలంలో, కనకదుర్గమాతకు విజయవాడలో బ్రహ్మోత్సవాలు బాగా జరిగాయి అని ఆనందించేది ఆ చేసిన అలంకరణ, లైట్లతో చేసిన అలంకరణను బట్టే మనం ఆనందిస్తూ ఉంటాం. అంటే కాంతికి ఆనందానికి దగ్గర సంబంధం ఉందని తెలియజెప్తున్నా. అలాంటి కాంతి స్వరూపుడు పరమాత్మ. ఆ కాంతిని ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. దాని ద్వారా ఎంతటి ఆనందం లభిస్తుందో చెప్పలేము. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం కాంతి అంతా ఒక చోటికి చేరిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఒకసారి ఊహించగలిగితే, అలాంటి అద్భుతమైనటువంటి కాంతి స్వరూపమే పరబ్రహ్మం. అటువంటి కాంతిని కౌసల్యమాత గర్భాన ధరించింది. దాంతో ఆమె తట్టుకోలేని ఆనందంతో ప్రతి క్షణం కూడా పారవస్యంలో మునిగిపోయేదంట. ఒక్కొక్కసారి మూర్ఛపోయేదంట ఆనందాన్ని తట్టుకోలేక.
ఎందుకని లోపట పరబ్రహ్మ స్వరూపుడైన రామభద్రుడు ఉన్నాడు కాబట్టి. ఈ వర్ణన చాలా అద్భుతంగా చేశాడు తులసి. ఎక్కడ చేయాల, ఏ గ్రంథంలో చేయాల. ఎస్, అది సత్యమే కదా, వేరే గ్రంథంలో లేకపోవచ్చు, కానీ సత్యమా కాదా? రాముడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడైనప్పుడు, ఆయన దివ్య తేజస్సు గర్భాన ఉన్నప్పుడు ఆ తల్లి మరి ఆ విధంగా ఆనందించకపోతే అందులో గొప్పతనమేమో. ఆ విధంగా రామభద్రుడు జన్మకు ముందే ఆయన యొక్క అయోధ్య నగరంలోని దశరథ మందిరంలో ఉన్నటువంటి ఆ దాసదాసీ జనాలకు కూడా ఆ దివ్యానంద పారవశ్యాన్ని ప్రసాదించాడు. ఒక బుద్ధ భగవానుడే ఆయన ఉన్న ప్రాంతానికి 1 కిలోమీటర్ వరకు ఆయన దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. అంటే ఒక అయస్కాంతం ఏ విధంగా దూరంగా ఉన్నదాన్ని ఆకర్షిస్తూ ఉంటుందో, ఈ దివ్యత్వం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కానీ మనం వారి చేత ఆకర్షించబడతాం. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం పొందిన ఆ ఒక్క క్షణంలో మనందరం కూడా ఆ విధంగానే ఆకర్షణకు లోనయ్యి గోవిందా గోవిందా అని పిచ్చి వాళ్ళ గరుస్తాం. ఒక్క క్షణమే. షిరిడి వెళ్ళిన వారందరికీ అనుభవమే. సాయిబాబా వారి దర్శనాన్ని పొందుతూ వాళ్ళు తోస్తున్నా నెట్టుతున్నా కానీ వెళ్ళిపోకుండా ఇంకా కాసేపు చూడాలి, ఇంకా కాసేపు చూడాలని చెప్పి వెనక్కి నడిచి వస్తూ ఆయన చూసి ఆనందిస్తూ ఉంటారు. అది కేవలం ఆ విగ్రహంలో నుంచి వచ్చిన ఒక 1% కూడా ఉండని, సముద్రంలో నీటి బిందువు అంతా కూడా ఉండని ఒక ఆనందానికి, ఆకర్షణకే మనం పొందుతున్నటువంటి దివ్యానందం. ఇంకా అటువంటిది పూర్తిగా ఆయనే స్వయంగా మన ముందుకు వచ్చి సాకారంగా నిలబడితే పరిస్థితి ఏంటి? ఆ సాకారమే కౌసల్య గర్భంలో ఉన్నది. దాని ప్రభావం వల్ల ఆ అయోధ్యలోని రాజమందిరంలోని అందరూ కూడా దివ్య పారవస్యంలో, ఆనందంలో ఓలలాడారు అని చెప్తాడు. అది రాముని యొక్క పరబ్రహ్మ తత్వానికి గొప్ప నిదర్శనం. అటువంటి రామభద్రుడి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక వారు ఏ విధంగా ఆదర్శవంతుడయ్యాడు, ఆదర్శ పురుషుడయ్యాడు అనే దాంట్లోకి మనం వెళ్ళగలిగినప్పుడు, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడానికి ముందు ఆయన ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడట, చింతాక్రాంతుడై ఉన్నాడట. ఆయన చేత రామాయణాన్ని రచింపచేయాలని నారద మహర్షికి సంకల్పం కలిగింది. నారద మహర్షి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సత్కార్యాలు అలాగే దుష్కార్యాలన్నింటినీ కూడా రూపుమాపి ప్రపంచానికి, మానవాళికి శుభాలు కలిగించిన వారిలో మొట్టమొదటి మహానుభావుడు నారదుడే. ఆయన వల్లనే అన్నీ రాయబడ్డాయి. ఒక వ్యాసుడికి కానీ, వ్యాసుడి చేత భాగవతం కానీ, వాల్మీకి చేత రామాయణం కానీ, ఇవన్నీ కూడా వారి చేతనే సంకల్పాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాల్మీకి చింతాక్రాంతుడై ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చాడు. అప్పుడు వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా అడిగాడంట, మహర్షి, ఈ భూలోకంలో 16 గుణాలతో శోభిల్లుతున్నటువంటి పురుషుడు ఎవడైనా ఉన్నాడా? 16 అని ఎందుకన్నాడంటే 16 అనాలు అంటే రూపాయి, రూపాయి అంటే పూర్ణం. అలాగే చంద్రుని యొక్క పౌర్ణమి రోజున ఏమంటారంటే, చంద్రుడు పౌర్ణమి ఎందుకంటారంటే ఆ పౌర్ణమి నాడు 16 గుణాలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి పౌర్ణమి నాడు చంద్రుడిని చూసి మనందరం కూడా పరవశిస్తూ ఉంటాం. నిండుగా పూర్ణంగా ఉంటాడు. కాబట్టి ఈ 16 గుణాలు ఉన్నవాడు పరిపూర్ణుడు అని చెప్పబడతారు చంద్రునిలాగా. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి గుణసంపద కలిగినటువంటి మానవుడు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నాడా అని నాకు సందేహం మహర్షి. ఒక మానవుడిలో ఆ విధంగా 16 గుణాలు ఉండడం సాధ్యమేనా? మీరు లోక సంచారి కదా, అన్ని లోకాలు తిరుగుతుంటారు, ముఖ్యంగా భూలోకంలో కూడా అన్ని దేశాలు సంచరిస్తూ ఉంటారు, మీకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలిసే అవకాశం లేదు, దయచేసి నాకు తెలియచెప్పండి అన్నప్పుడు నారద మహర్షి చెప్తాడు. అంటే వాల్మీకి అడిగిన గుణాలు ఏమిటయ్యా అంటే 16 గుణాలు కూడా చెప్పాడు, ఆయనే చెప్పాడు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, దృఢవ్రతుడు, సదాచార సంపన్నుడు, భూతదయగలవాడు, విద్వాంసుడు,
సమర్థుడు, దర్శనీయుడు, ధైర్యశాలి, జితక్రోధుడు, జ్యుతిమంతుడు, అసూయ లేనివాడు, దేవతలను సైతం జయించగలవాడు. ఈ 16 గుణాలు కలిగిన పురుషుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్కొక్క గుణం మనం విశ్లేషణ చేసుకుంటే మనిషిలో ఇవి గుణాలు ఉంటాయా అని మనం ఆశ్చర్యపోవాలి. మన అదృష్టం ఏంటంటే ఈ గుణాల పేర్లు వినడం కూడా అదృష్టమే. ఈ రోజుల్లో ఈ గుణాల్లో ఒక్క గుణం ఉన్నవాడు కూడా కనపడ్డు ఎక్కడ. కనీసం ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దొరికేవాళ్ళు ఒకరో ఇద్దరు. ఒక రాష్ట్రానికి, ఒక ఊరికి, ఒక జిల్లాకి ఒకరు ఉండేవాళ్ళు మహానుభావులు. ప్రకాశం పంతులు గారు లాంటి వారు, ఒక 70-80 సంవత్సరాల కిందకి వెళ్తే మహాత్మా గాంధీ లాంటి వారు నీతి కోసం ప్రాణాలను అర్పించేవారు. గవర్నమెంట్ సొమ్మును ఒక కాగితాన్ని అయినా గుడ్డి సూదినైనా తీసుకోకుండా పనిచేసిన వారు. ఈ మహానుభావుల గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా చివరి దశలో తినడానికి కడుపు నిండా తిండి కూడా లేని విధంగా, ఉండడానికి ఇల్లు కూడా లేని విధంగా గడిపి శరీరాన్ని వదిలిపెట్టారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి. అది కదా నీతి, నిజాయితీ, ధర్మం అంటే. వారు కదా రామభద్రుడికి ప్రతిరూపాలంటే. జై శ్రీరామ్ అంటే కాదు, మనకు రాముడి యొక్క గుణాలలో ఒక్క గుణాన్నైనా మనం ఆచరించగలిగినప్పుడు జై శ్రీరామ్ అనడానికి మనకు అర్హత వస్తుంది. అలాంటిది రాముడి యొక్క మార్గం. కాబట్టి చూడండి, ఇక్కడ గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగిన వాడు, వీర్యవంతుడు అంటే బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాడు, ధర్మజ్ఞుడు ప్రతి క్షణం కూడా ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవించేవాడు. పనిని ఎలా పడితే అలా చేసేయడం కాదు. ఏ పని అయినా చేసేటప్పుడు ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి చేసిన వాడిని ధర్మజ్ఞులు అంటారు. కృతజ్ఞుడు, ఏదైనా ఒక చిన్న సహాయాన్ని పొందితే జీవితాంతం గుర్తుపెట్టుకొని వారి కోసం మళ్ళీ ఏదైనా చేయగలిగినటువంటి కృతజ్ఞత అంటారు దాన్ని, అలా ఉన్నవారిని. సత్యవాది, అన్న మాట కోసం ప్రాణమైనా అర్పిస్తారు తప్ప మాట తప్పరు. దృఢవ్రతుడు, ఏదైనా ఒక వ్రతాన్ని పూనాడు అంటే ఇక ఆ వ్రత భంగం జరగకుండా ఆ వ్రతం పూర్తయ్యే వరకు కూడా ఆ నియమాల్ని ఖచ్చితంగా పాటించే మానసిక దృఢత్వం ఉన్నవాడిని దృఢవ్రతుడు అంటారు. సదాచార సంపన్నుడు, మన ధర్మ మార్గంలో, సనాతన ధర్మంలో ఎన్ని ఆచారాలు సంప్రదాయాలు చెప్పారో వాటన్నిటినీ తూచా తప్పకుండా సదా ఆచారం, ఎల్లప్పుడూ ఆచారాన్ని ఆచరించేవాడు. అంతేకాదు మంచి ఆచారాలను ఆచరించేవాడు, అందరికీ ఆనందాన్ని కలిగించే ఆచారాలను ఆచరించేవాడు, భూతదయగలవాడు, సర్వభూతాల యందు సమభావం కలిగినటువంటి వాడు, సర్వభూతాలను ప్రేమించేవాడు, సర్వభూతాలను రక్షించేవాడు, విద్వాంసుడు, అన్ని కళల యందు కూడా నైపుణ్యం కలిగినటువంటి వాడు, సకల కళా శోభితుడు, సమర్థుడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఎంతటి పనినైనా సాధించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు, దర్శనీయుడు, చూడాలి, ఆయన్ని చూడాలి అంటే ఆయన్ని చూస్తే చాలు ఆనందం కలుగుతుంది, ఆయన్ని చూస్తే చాలు పాపాలు పోతాయి, ఆయన్ని చూస్తే చాలు జన్మ ధన్యం అనేట్టుగా ఉంటాయి కొంతమంది ఆకారాలు. ఉదాహరణకి ఒకప్పుడు ఒక 50-40 సంవత్సరాల క్రితం తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి చూసిన తర్వాత మద్రాసుకు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని చూసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా చూడదగినవాడు, ఆయన చూస్తే చాలు ఆనందం వేస్తుంది అన్నంతగా ప్రభావం చూపించాడు ఆయన. నాకు తెలిసి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్టీ రామారావు గారికి ఉన్న ఆ సురద్రూపం, ఆ సౌందర్యం ఎవరికి లేదు ఈ భూప్రపంచంలో, మనం చూడలా. అందుకనే దేవుడు అంటే ఆయనే, ఆయనంటే దేవుడే అనే కాడికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి దర్శనీయుడు అంటే దర్శించాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని దేవుణ్ణి చూడాలనుకుంటాం తప్ప మానవులను చూడాలనుకో. కానీ ఎవరికైతే మానవుల్లో కూడా దైవ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని కూడా దర్శించాలనుకుంటాం. ఆ విధంగా దర్శనీయుడు. ధైర్యశాలి, ఎప్పుడు కూడా భయం అనే ప్రసక్తి లేదు కళలో కూడా రామభద్రుడికి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ. అందుకనే అరణ్యవాసం అనగానే చాలా తేలిగ్గా తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆనాటి అరణ్యాలు ఈనాటి అరణ్యాలు లాంటివి కావు. రాక్షసులు, భయంకరమైన రాక్షసులతో, క్రూర మృగాలతోటి భయంకరంగా ఉండేవి. అటువంటి అరణ్యాలకి ఆనందంగా వెళ్ళిపోయాడంటే ఎంత ధైర్యస్తుడైతే వెళ్తాడు. జితక్రోధుడు, క్రోధాన్ని జయించగలిగిన వాడు. మనం అందరం పడిపోయేది ఎక్కడ? కోపంలో. ఎవరన్నా ఒక మాట అనగానే కోపం వచ్చేస్తుంది, బడా అనేస్తాం, గొడవ పడేస్తాం, విడిపోతూ ఉంటాం. మానవుడు తను చేసుకున్న పుణ్యాన్నంతా కోల్పోయేది కోపం వల్లే, క్రోధం వల్లే. కాబట్టి భగవద్గీతలో కామ, క్రోధ, లోభాలు నరక ద్వారాలు అన్నాడు. కాబట్టి కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, ఈ 3 గుణాలు మాత్రం మన దగ్గర లేకుండా జాగ్రత్త పడాలి. బాగా చూసుకోండి. కామం అనగా కోరిక, కోరిక, కోరిక. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అది ఉండకూడదు. కోరికలు తీసేసుకోవాలి, ఉన్నదాంతో తృప్తి చెందాలి. క్రోధం, చిన్నదానికి పెద్దదానికి కోపం, పగ, ప్రతీకారం. ఈ క్రోధం ఉండకుండా చూసుకోవాలి. ఒక్క క్రోధం వల్లనే మానవులు సర్వనాశనం అయిపోతారు. అలాగే లోభం, పిసినారితనం. పిసినారితనం కూడా మన చేత పాపాలను చేయిస్తుంది. కాబట్టి కామ, క్రోధ, లోభ ఈ 3 గుణాలని కూడా ఎవరైనా సరే తమలో ఉన్నట్టుగా గ్రహిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ 3 గుణాలని వదిలివేయకపోతే ఈ 3 గుణాల ద్వారా నరకాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. సత్సంగం ద్వారా మనం నేర్చుకున్న మంచి సత్యం ఏదైనా ఉందంటే ఈరోజు ఈ మాటే. ఏమిటి? కామం, క్రోధం, లోభం. ఈ 3 గుణాలు నరక ద్వారాలు. కాబట్టి మనలో కనుక అటువంటి గుణాలు ఉంటే వెంటనే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అవి పొమ్మంటే పోవమ్మా. పని మనిషిని తోసేసేట్టు తోసి తలుపేయడానికి కుదరదు. నువ్వు నెట్టే కొద్దీ అవి లోపలికి వస్తూ ఉంటాయి. ఇంకా ఇంతకుముందు కంటే ఎక్కువగా ఎగిరి గంతులేపిస్తాయి మనని. ఒక రహస్యం ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలని మనం వెళ్ళగొట్టాలని ఎంత ప్రయత్నం చేస్తే అవి ఇంకా ఎక్కువ శక్తివంతంగా మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాయి. ప్రయత్నం చేసి చూడండి ఒకసారి. కాబట్టి ఈ 3 గుణాలని మనం తొలగించుకోవాలి. అసూయ లేనివాడు అంటే తనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా బాగా సంపద, అధికారం అనుభవిస్తూ ఉంటే వారిని చూసి అసూయ చెందుతూ ఉంటాం. సాధారణంగా మనుషులం మనకంటే ఎవరైనా మంచి బట్టలు కట్టుకున్నా, బంగారం వేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, ఇంకోటి ఏం చేసినా కానీ ఎదురింట్లో ఉన్నప్పుడు కొద్దిగా వారిని చూసి ఈర్ష్య పడుతుంటుంది. అంతా ధర్మబద్ధంగా సంపాదించారా ఏంటి, జనుల లోన్లు కొట్టి సంపాదిస్తే ఎవరైనా కట్టేస్తారు అని అనుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈర్ష్యలోంచి వస్తుంది. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, దానివల్ల అంత గొప్పగా ఎదిగాడు, జనాలు ముంచాడు. ఈ సహజంగా మాట్లాడుకుంటాం ఎవరైనా చేసే పనుల గురించి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈర్ష్యలో నుంచి వస్తుంది. కనుక ఎదుటి మనిషిని విమర్శిస్తున్నావు అంటే నీలో ఈర్ష్య వచ్చిందని గుర్తించి అలా ఎదుటి మనిషిని విమర్శించడం మానుకో. అప్పుడు నీవు అసూయకు దూరంగా ఉంటావు. కనుక అసూయ లేకుండా ఉండడం కూడా గొప్ప గుణం. దేవతలను సైతం జయించిన వాడు, ఇది చివరి లక్షణం. దేవతలను సైతం జయించిన వాడు. దేవతలను జయించడం కాదు. రాముడు చేసిన గొప్పతనం ఏంటంటే దేవతలను తన బానిసగా చేసుకొని హింసిస్తున్నటువంటి రావణ బ్రహ్మను చంపి దేవతలు సైతం రక్షించినటువంటి వాడు రామభద్రుడు. అది రాముడి యొక్క గొప్పతనం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇటువంటి 16 సుగుణాలు ఉన్నటువంటి పురుషుడు ఎక్కడైనా ఉన్నాడా అని వాల్మీకి అడిగినప్పుడు నారద మహర్షి ఏం చెప్పాడో తెలుసా? బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః, బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః, మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాన్నరః. అయ్యా, నువ్వు చెప్పినటువంటి గుణాలు ఉన్నవాళ్ళు దొరకడం దుర్లభం. ఎక్కడ భూప్రపంచంలో అటువంటి వాళ్ళు ఉండే అవకాశమే లేదు. కానీ ఒక్కడున్నాడు. అతను ఎవరయ్యా అంటే ఇక్ష్వాకు వంశ ప్రభు, శ్రీరాముడనే పేర ప్రఖ్యాతుడు. అతడిలో ఎన్ని సుగుణాలు ఉన్నాయంటే నువ్వు చెప్పిన 16 లక్షణాలే కాదు, వాటికంటే గొప్ప లక్షణాలు అనేకం కలవాడు. రాముల్లో ఉన్న గుణ సంపదలను వర్ణించడానికి కూడా ఒక కావ్యం సరిపోదేమో. అన్ని గుణాలు
నేను అన్నీ రాసుకోలేకపోయాను. చూసి అబ్బా ఇన్ని ఎక్కడ రాస్తాను అనుకున్నాను, కొన్ని రాసుకున్నాను. ఈయనేం చెప్పాడయ్యా అంటే, ఆయన జితేంద్రియుడు, తేజోవంతుడు, మహావీరుడు, హరిభయంకరుడు, విపులాంగుడు, మహాబాహువు, పెద్ద దవడలు, విశాలమైన రొమ్ము కలవాడు, అరవిందాక్షుడు, చక్కని లలాటము కలవాడు, సుందరమైన శిరస్సు కలిగిన ఆజానుబాహుడు. అతని అవయవములు అన్నియు సమవిభక్తములై ఉంటాయి. అతడు స్నిగ్ధమైన వర్ణము కలవాడు, దీర్ఘనేత్రుడు, లక్ష్మీవంతుడు, శుభలక్ష్మణుడు, సత్యసంధుడు, ధర్మాత్ముడు, ప్రజానాయకుడు, జ్ఞాని, శుచి, బ్రహ్మసముడు, శాస్త్రజ్ఞుడు, వేదాంగ పారంగతుడు, ధనుర్వేద పారంగతుడు, సాధుపురుషుడు, పూజనీయుడు, వివేకి, నదులకు సముద్రం వలె సత్పురుషులందరికీ అతడే ఆదర్శం, సకల గుణాభిరాముడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు, అతడే శ్రీరామచంద్రుడు. ఇన్ని సుగుణాలు ఇంకా చాలా ఉన్నాయి, రాయలేకపోయా. ఒకటి, ఈ విధంగా రామచంద్రుడితో సరితూగగలిగినటువంటి పరిపూర్ణ గుణములు కలిగిన పురుషుడు కానీ అవతారం కానీ ఈ భూప్రపంచంలో అంతకు ముందు లేదు, ఇంత తర్వాత కూడా రాలేదు. అందుకనే రాముడు చరిత్ర లక్షల సంవత్సరాల క్రితమని పురాణాలు చెప్తున్నాయి. లేదా చరిత్రకారులు 15,000 సంవత్సరాల క్రితం అయ్యి ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే, ప్రపంచంలో ఒక చరిత్ర ఒక 5,000 సంవత్సరాల నుంచి అందుతే అన్ని ఉండవచ్చు. ప్రపంచ చరిత్ర, ఇతర దేశాలలో మానవ జాతికి సంబంధించిన చరిత్ర ఒక 5,000 సంవత్సరాల వరకు ఉండొచ్చు. పురాతనమైనటువంటి నాగరికతలు నాకు తెలిసి 4,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలే అంటే చరిత్రకు అందిన చరిత్ర. వాటికి అందని చరిత్ర ద్వాపర యుగం 5,000 సంవత్సరాల క్రితం, అది మన భారతదేశానికి సంబంధించింది. మొన్నటిదాకా ఇతర దేశస్తులు నమ్మలేదు, భారతం జరిగిందన్నా కృష్ణుడు ఉన్నాడన్నా నమ్మలేదు. 5,000 సంవత్సరాల క్రితం చరిత్రే లేదు, మా చరిత్రే పురాతనమైన చరిత్ర, నాగరికత అన్నారు. కానీ ఎప్పుడైతే సముద్రంలో ద్వారకా నగరం బయటపడిందో అప్పుడు 5,000 సంవత్సరాల క్రితము ఒక కథ జరిగింది, చరిత్ర ఉంది భారతదేశంలో అని గుర్తించడం జరిగింది. 5,000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్రనే పురాతనమైన చరిత్ర. ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా చరిత్ర పుట్టలేదు, నాగరికత పుట్టలేదు, అది భారతదేశంలో మాత్రమే ఉంది అంటే 15,000 సంవత్సరాల క్రితం చరిత్రకారులు చెప్పినట్టే తీసుకున్నా. కానీ మన పురాణాలు అయితే లక్షల సంవత్సరాలు చెప్పాయి. అయినా సరే 15,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామభద్రుడి చరిత్ర ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటూ ఆనందిస్తున్నాము అని అంటే అది రాముడి ప్రభావం ఎంత గొప్పది అని మనకు తెలుస్తూ ఉంది. అందుకనే వాల్మీకి రామాయణం రాసినప్పుడు వాల్మీకి చెప్పాడు, ఈ రామాయణం ఎంతవరకు నిలబడుతుంది భూప్రపంచంలో అని అంటే, నదులు, కొండలు, సముద్రాలు ఉన్నంత కాలం భూమి మీద రామాయణం కూడా ఉంటుంది, రామాయణం చెప్పబడుతుంది అని చెప్పాడు. అలాగే జరుగుతూ ఉంది. కానీ ఎన్ని సుగుణాలు ఉన్నటువంటి రామభద్రుడు దేవుడు కాదు సుమా, మానవుడే అని కూడా చెప్పబడింది. దానిని కంచర్ల గోపన్న కవి దాశరథి శతకంలో అంటాడు, రావణునొక్క నిందునిమి రక్షణ చేసితి దేవతా మనుష్యావళి నీవా, అట్టి నిన్ను అందరూ లక్ష్యముగా గ్రహించునో, ఈ వసుధాస్థలిన్ రుధిరమింత స్రవింపదు, శాంతి సూనములు తావులు జిమ్ము భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రావణ బ్రహ్మను సంహరించి ప్రపంచం మొత్తానికి శాంతిని ప్రసాదించావయ్యా, దుష్టుని శిక్షించి శిష్టరక్షణ చేశావు, ప్రపంచ శాంతిని స్థాపించావు ఒక్క రావణాసురుని సంహరించి. అటువంటి నిన్ను ఆదర్శంగా భావించుకున్నప్పుడు మానవ జాతి ఈ ప్రపంచంలో ఒక్క రక్తపొట్టు కూడా చెందకుండా శాంతి వికసిస్తుంది, శాంతి కుసుమాలు వెదజల్లబడతాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే రాముడు చేసిన పని ఏంటి? దుర్మార్గాన్ని శిక్షించి సన్మార్గాన్ని ప్రతిష్ఠించడం. ఈ ఒక్క లక్ష్యాన్ని కనుక మనందరం గుర్తుపెట్టుకుంటే మనం జన్మలో దుర్మార్గం చెయ్యం, తప్పు చెయ్యం, పాపం చెయ్యం, ఎవరిని
బాధ పెట్టకుండా జీవించే ప్రయత్నం చేస్తాం. రాముణ్ణి అంతగా మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే నీ కథ నీకే అంకితము, నీవు నరావళిలోన ఉత్తమ శోకుడవై, యుగాలైనను పసివాడవు జ్ఞాపకాలలో, లోకము నిన్ను దేవుడని లోతుగా చూడదు, నాదు గుండెకుంతాకెదు మానవాగ్రనిగా దాశరథి కరుణాపయోనిధి. రాముడు దేవుడు అని అనుకున్నావా? రాముని ఆదర్శంగా తీసుకోలేవు. ఆ దేవుడు కాబట్టి చేయగలిగాడండి, మనం మనుషుల బలవల్లాడవుతుంది అని తప్పించుకొని దొంగలా బతికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాముడిని దేవుడిగా కాకుండా మానవుడిగా భావించుకున్నప్పుడు మాత్రమే మనము కూడా రాముడిలా జీవించవచ్చు. రాముని ఆదర్శంగా తీసుకుని మహాత్మా గాంధీ తయారయ్యాడండి. మహాత్మా గాంధీ 40 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాడు. మహాత్మా గాంధీ 40 సంవత్సరాల పాటు సత్యం మీద ఆధారపడి జీవించాడు, అసత్యం ఆళ్ళ. ఆయన గురించి కొన్ని రకరకాల ప్రచారాలు ఉంటాయి, ఈ మధ్య ఎక్కువగా అవుతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే శ్రీకృష్ణుడి మీద ఎలా ప్రచారాలు ఉంటాయో అలాంటివి. ఏమండి, శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అశ్వత్థామ అత కుంజర, అబద్ధమాడవయ్యా లేకపోతే చావడవు అన్నాడు. ధర్మరాజు చేత అలా అబద్ధమాడిచ్చి ద్రోణాచార్యుని చంపించాడు. భీష్మాచార్యుని ఏం చేశాడు? ఆయన చేతిలో అస్త్రం ఉండగా ఎవరు ఆయన చంపలేరయ్యా, ఒక శిఖండిని తెచ్చి ముందు పెట్టుకో, అప్పుడు అస్త్రం పడేస్తాడు, చంపేయచ్చు అన్నాడు. అలా చంపించాడు. మరి ఇవన్నీ చేయించాడని కృష్ణుడిని దేవుడు కాదన్నావా? ధర్మస్థాపన కోసం కృష్ణుడు ఏ విధంగా చేశాడో, సత్యాన్ని నిలబెట్టడం కోసం, అహింసను నిలబెట్టడం కోసం మహాత్మా గాంధీ గారు కూడా కొన్ని చిన్నవి అటువంటి చేసి ఉండవచ్చు. కానీ అర్థం చేసుకునే మనసు ఉంటే అది మనకు అర్థమవుతుంది. కనుక రామచంద్రుని ఆదర్శంగా తీసుకొని తయారైనటువంటి అపర రామభద్రుడు లాంటి వాడు మహాత్మా గాంధీ. అందుకనే ఒక ఇంగ్లీషు గొప్పవాడు అన్నాడు, కవి ఎవరో నాకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడు? ఒక 100 సంవత్సరాలు దాటిపోతే మహాత్మా గాంధీ అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద నడయాడాడు అంటే ఈ ప్రపంచం నమ్మదు, ప్రజలు నమ్మరు. ఎందుకంటే అంత సత్యంగా, అంత ధర్మంగా, అంత గొప్పగా జీవించడం మానవుడికి సాధ్యమా అని అనుకుంటారు అని చెప్పాడు. కనుక మహాత్మా గాంధీ కూడా రామచంద్రునిలాగా గొప్ప సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించి చూపించాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక శ్రీరామభద్రుడు ఎందుకంత గొప్పవాడయ్యాడు, ఆయనలో అన్ని సుగుణాలు ఎలా వచ్చాయి అని పరిశీలించినప్పుడు మనకు కనిపించేది ఏమిటంటే అతడు పొందిన గురువు, ఆయన ఏ గురువుని గురువుగా చేసుకొని ఆయన దగ్గర విద్య నేర్చాడు? బ్రహ్మర్షి వశిష్ఠ మహాముని దగ్గర విద్యను అభ్యసించాడు. వశిష్ఠ మహర్షి బ్రహ్మజ్ఞాని, అంటే షిరిడి సాయిబాబా లాంటి వారు. బ్రహ్మజ్ఞాని ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మతో సమానం. సృష్టి స్థితిలయలు చేయగల సామర్థ్యం బ్రహ్మజ్ఞానికి ఉంటుంది. కాబట్టి వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడు. అటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేయడం వల్లనే రామచంద్రుడు అన్ని సుగుణాలతోటి శోభిల్లాడు, అంత గొప్ప జ్ఞానవంతుడయ్యాడు, అంత గొప్ప శౌర్యవంతుడయ్యాడు. ఇదంతా గొప్పదనం అంతా వశిష్ఠ మహామునిది. 10-12 సంవత్సరాల వయస్సులోనే వశిష్ఠ మహర్షి దగ్గర ఆత్మజ్ఞానం సంపాదించాడు. ఒక్క ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు మాత్రమే అన్ని ధర్మాలను సక్రమంగా ఆచరించగలుగుతాడు. సంపూర్ణమైన వైరాగ్యంతో జీవిస్తాడు. ఎటువంటి కష్టతరమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిబ్బరంగా, ధైర్యంగా నిలబడతాడు. ఎంతటి దుఃఖ సమయాల్లో కూడా ఆనందంగా జీవించగలుగుతారు ఒక్క బ్రహ్మజ్ఞానం వల్ల, ఒక్క ఆత్మజ్ఞానం వల్ల. ఆ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వశిష్ఠ మహర్షి నుంచి పొందాడు రామభద్రుడు. ఆయన మన యొక్క వేదాల నుంచి వచ్చినది ఉపనిషత్తుల నుంచి వచ్చింది భగవద్గీత. భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానమే వేద జ్ఞానం. కాబట్టి రామభద్రుడు ప్రతి క్షణం కూడా వేదాలను అనుసరించి జీవించేవాడు.
అంటే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సర్వదర్శినః. అన్ని ఆత్మలను తనలో చూచేవాడు, అన్ని ఆత్మలలో తనను చూచేవాడు. అంటే అందరిలో పరమాత్మను చూసేవాడు, తనలో పరమాత్మను చూసేవాడు, తనలో అందరినీ చూసేవాడు. దీన్ని అద్వైత జ్ఞానం అంటారు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేను ఒకటే అనే జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు అందరి విషయంలో సమభావన కనపరుస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరి కోసం ఏమైనా సమర్పించగలుగుతారు. కాబట్టి లగాల కాబట్టి వేదము చెప్పినటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని రామభద్రుడు చిన్న వయస్సులోనే గ్రహించాడు. కాబట్టే ఆయన చిన్నతనము నుంచే ఈ వేద జ్ఞానాన్ని ఆచరించేవాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించేవాడు. అలాగే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. గీత చెప్పిందండి. ఇది ఎక్కడ పోయినా చెప్పుకోవాల్సిన శ్లోకం, ముఖ్యంగా మన భారతీయులు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. విద్యా వినయము సంపదగా కలిగినటువంటి బ్రాహ్మణుని యందు, కుక్కను కుక్క మాంసాన్ని తినే చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడిని జ్ఞాని అంటారు, పండితుడు అంటారని సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంతటి సమభావనను ప్రసాదించిన వేద జ్ఞానము, గీతా జ్ఞానం కలిగిన మనము కులమతాల పేరుతో తన్నుకు చూస్తూ ఉన్నాం. కులాల పేరుతో సాటి మనిషిని అంటరాని వానిగా గెంటేశాం. కులాల పేరుతో నాది ఎక్కువ కులం, నీ తక్కువ కులం అని చెప్పి అవమానిస్తాం. మన అమ్మాయి ఎవరినైనా ఒక వేరే కులాన్ని ప్రేమిస్తే చంపేస్తాం. చాలా నవ్వు వస్తుంది, చాలా ఆశ్చర్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం, అద్వైత జ్ఞానం ఇచ్చినటువంటి మనము ఈ కులాల మతాలను పట్టించుకొని ఇంత రాక్షసంగా ఎలా తయారయ్యామో అర్థం కాదు. పోనీ ఇది ఏమన్నా సాయిదాస్ చెప్పాడు, కల్లప్పుడు కృష్ణ చెప్పాడంటే అనుకోవచ్చు. వాళ్ళకేం వాళ్ళు చెప్తారు, బుద్ధి పుట్టింది, మనం నమ్మాలా వినాలా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడే. విద్యా వినయ సంపద కలిగినటువంటి బ్రాహ్మణుని యందు, కుక్కను కుక్క మాంసం తినే చండాలుని యందు సమదృష్టి కలిగి జీవించమన్నాడే. ఆది శంకరాచార్యులకు సైతము ఒక చండాలుని రూపంలో ఎదురొచ్చి శంకరాచార్యుల వారు పక్కకు తొలగొంటే దేన్ని తొలగమంటావు? నశ్వరమైన అశాశ్వతమైన జడపదార్థమైనటువంటి ఈ దేహాన్ని తొలగమంటావా? ఈ దేహంలో ప్రకాశిస్తున్నటువంటి దేదీప్యమానమైన ఆత్మను తొలగమంటావా? అది నీలో నాలో సమానంగా ప్రకాశిస్తుంది కదా అని ప్రశ్నిస్తే శంకరాచార్యులు సైతం చండాలునికి పాదాక్రాంతం అయిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన భారతదేశంలో పుట్టి ఇంకా కులాలు మతాలు పట్టుకొని వేలాడాలా ఆలోచించుకోవాలి. వాటిని దాటమన్నాడు బాబాగారు కూడా, షిరిడి సాయిబాబా గారు వాటిని దాటమన్నాడు. కుల మత ప్రసక్తి లేకుండా అందరినీ అన్నదమ్ములా జీవించమన్నాడు. ఆయన అలాగే జీవించాడు, ప్రాక్టికల్గా రుజువు చేసి చూపించాడు. మనసుంటే, మంచితనం ఉంటే, జ్ఞానం ఉంటే మసీదే మందిరం అవుతుంది, మందిరమే మసీదు అవుతుంది అన్నాడు. అదే మాట మహాత్మా గాంధీ చెప్పాడు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వరు అల్లా తేరో నాం, రెండు ఒకటే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు సాయిబాబా వారు. ఇదే అదే రెండు ఒకటే. శంకరాచార్యులు అదే చెప్పాడు, రెండు లేవు, ఉన్నదంతా ఒకటే. సృష్టిలో, ప్రపంచంలో, విశ్వంలో ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మతత్వం అయితే ఎక్కడి కులాలు, ఎక్కడి మతాలు, ఎక్కడి గోలలు, ఎక్కడి మారణ హోమాలు, ఎక్కడి ద్వేషాలు? ఆలోచించుకోవాలి. ఈ విధమైనటువంటి బ్రహ్మజ్ఞానం వల్ల రామచంద్రుడు చిన్నతనంలో నుంచే కులమతాలకు అతీతంగా, ఆనాడు మతాలే ఉన్నాయి, కులాలే అయినా కానీ అందరినీ సమాన భావంతో చూసేవాడు. చాకలి, మంగలి, ఇంకా ఎవరైతే ఉన్నారో కుమ్మరి, ఇలా అందరినీ ప్రేమతో ఆలింగనం చేసుకుని పలకరించేవాడు.
రాముని నడక, రాముని నడత ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత నిండుగా ఉంటుంది, ఎంత గంభీరంగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆశ్చర్యం. కనుక రాముని యొక్క పాత్ర అనేది నభూతో నభవిష్యతి. రామునిలాగా ఎవరూ జీవించలేరు. రాముడు రాముడే, అంతే. రాముడికి రాముడే సాటి. అంత గొప్ప ఆ యొక్క సుగుణ సంపదని ఆచరించినటువంటి పరిపూర్ణుడు రామభద్రుడు. తల్లిదండ్రుల యందు అమితమైన భక్తి. ఎంతటి భక్తి అంటే తండ్రి నోరు తెరిచి చెప్పలేదు, రామా అరణ్యానికి వెళ్ళు నాయనా, నేను మీ అమ్మకు మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టు నాయనా అని అడగలేదు. ఆయన మూర్ఛపోయి ఉన్నాడు. ఆయన కోరికని కైకమ్మ చెప్పింది. కైకమ్మ ద్వారా వినగానే అది నా తండ్రి కోరిక కాబట్టి నేను వెంటనే దాన్ని పాటిస్తానని చెప్పేసి ఒంటి మీద ఉన్న నగలు, సంపద సమస్తాన్ని వదిలేసి, సామ్రాజ్యాన్ని వదిలేసి, నారబట్టలు ధరించి అడవికి వెళ్ళిపోయాడు. తండ్రి మాట అంటే అంత గొప్ప గౌరవం ఆయనకి. అటువంటి కొడుకులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అందుకని రాముడి పాత్ర రామాయణంలో చూసిన ఇతర మతాల వాళ్ళు ఏమంటారంటే ఇదంతా కల్పిత గాథ. ఎందుకని రాముడిలాగా జీవించడం ఒక మనిషికి సాధ్యమా? మా మతాల్లో ఎవరు అలా జీవించలేదే, మా మతాల్లో ఎవరు అటువంటి వాళ్ళు లేరే. మా మతాల్లో లేని గొప్పవాడు మీ మతంలో ఉంటే ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోం. అందుకని రాముడు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఉండే అవకాశమే లేదు, అది కల్పిత కాదా అని కొట్టేస్తారు. అంటే నమ్మడానికి అసఖ్యమైనటువంటి సుగుణాలతోటి జీవించిన వాడే రాముడు. ఆ విధంగా తల్లిదండ్రుల యందు భక్తిభావన కలగడమే కాకుండా ఇవన్నీ నేర్చుకోవాల్సిన గుణాలండి. మృదుభాషి. మృదుభాషి అంటే అమ్మ మృదువుగా మాట్లాడేవాడు, నెమ్మదిగా మాట్లాడేవాడు, మధురంగా మాట్లాడేవాడు, మంచి మాటలే మాట్లాడేవాడు, వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మాటలే మాట్లాడేవాడు. మనం మాట్లాడుతుంటాం, మన వాళ్ళు మాట్లాడుతుంటారు. పల్లెల్లో వింటూ ఉండండి, పట్టణాల్లో వింటూ ఉండండి. మాటలు ఎలా ఉంటాయి? ఆ మాటలు చెవులకు సోకగానే లేనిపోని చండాలమైన అర్థాలన్నీ స్ఫురిస్తూ ఉంటాయి. అబ్బా దేవుడా, ఇంత అసహ్యంగా ఉంటాయా మాటలు అనేలాగా మాట్లాడుతూ ఉంటాం. నోటికి ఏదొస్తే అలాగే మాట్లాడతాం, కోపం వస్తే ఇంకా ఘోరంగా మాట్లాడతాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో సృష్టిలో భగవంతుడు ఎవ్వరికి ఏ జీవికి ఇవ్వని ఒక మహావరం ఏదైనా ఉంది అంటే అది మాట. ఆ మాటని ఎంత మధురంగా మాట్లాడడం నేర్చుకుంటే దేవుడు అంత సంతోషిస్తాడు. ఒక 12 సంవత్సరాలు అసత్యం ఆడకుండా, నోటి నుంచి అపభ్రంశమైన మాట రాకుండా, శుభ్రమైన మధురమైన మనోహరమైన మంచి మాటలే మాట్లాడడం 12 సంవత్సరాలు కనుక చేస్తే అతని మహాశక్తివంతుడు అవుతాడు. అతని నోటితో ఏమంటే జరిగిపోతుంది. మాటకు అంతటి శక్తి ఉంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడే వారిని వివేకవంతులు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట మాట్లాడాలి, ఒక వ్యక్తిని ఒక విషయం అడగాలి. నన్నేదో అన్నారంట, నన్నేదో తిట్టారంట, వారిని నేను అడగాలి, కడిగేయాలి అనుకుంటాం. కడగొద్దు, అడగండి. ఆ అడిగేటప్పుడు కూడా ఎలా అడగాలి? మంచిగా అడగాలి, మంచి మాటలతో నెమ్మదిగా ప్రశాంతంగా అడగాలి. వాళ్ళు చెప్పేది వినాలి, ధర్మాధర్మం విచక్షణ చెయ్యాలి. ఆ తర్వాత అప్పుడు కూడా ఆ విషయంలో మన అభిప్రాయాన్ని మంచిగా, మన అసమ్మతిని, మన యొక్క బాధని వ్యక్తం చెయ్యాలి తప్ప పరుషంగా మాట్లాడకూడదు. విన్న వెంటనే వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ వేసుకోకూడదు. నోటికి వచ్చినట్టుగా ఇలా సాధారణంగా మన బ్రతికే జీవన విధానం ఇలా ఉంటుంది. మనం చేసే పనులు ఇలా ఉంటాయి. మీ అత్తగారు నిన్ను ఇలా అనిందంట, వెంటనే అత్తగారితో వెళ్ళిపోయి గొడవ వేసుకోవడమే. ఏంటి అత్తయ్య ఇలా అన్నావా? కోడలు ఇలా అనిందంట, కోడలతో గొడవ వేసుకోవడం. మీ పిన్ని గారు ఇలా పిన్నితో గొడవ వేసుకోవడం. మీ బావ ఇలా బావతో గొడవ వేసుకోవడం. ఫోన్ చేసి అరిసేయడం, తిట్టేయడం, కొట్టేయడం. ఇలా జీవిస్తూ ఉంటాం. అది కాదు జీవితం. ఏదైనా విన్నప్పుడు, దాని గురించి అడగాలనుకున్నప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు నెమ్మదిగా మంచి మాటలతో రాముడు ప్రవర్తించినట్టుగా శాంతముతో మనం మాట్లాడడం జరిగితే మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత అలాగే పుట్టింది.
కనుక మనకు భగవంతుడిచ్చిన గొప్ప వరం ఈ మాట. ఆ మాటని మనం రాముడిలాగా మృదు మధురంగా మాట్లాడడం సాధన చెయ్యాలి. రామాయణం వినడం అందుకే. మనం ఇంట్లో పనులని వదిలేసేసి టీవీ సీరియల్స్ వదిలేసి ఇక్కడ కూర్చున్నామంటే ఏదో కొన్ని మంచి నేర్చుకొని వెళ్ళాలి. రేపటి నుంచి వాటిని మన జీవితంలో, మన కుటుంబంలో, ఇంట్లో ఆచరించాలి. దాని ద్వారా సత్ఫలితాలు పొందాలి. ఇంతకుముందు లేని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మన ఇంట్లో రామాయణం వినడం ద్వారా కలగాలి. అలాగే మితభాషి అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు. 10 మాటలకు 1 మాట సమాధానం చెప్తాడు. కొన్ని మాటలకు నోటితో మాట్లాడకుండా చిరునవ్వుతో సమాధానం చెప్తాడు. కొన్ని మాటలకు చిరునవ్వుతో కాకుండా కళ్ళతో సమాధానం చెప్తాడు. కొన్ని మాటలకు కళ్ళు నోటితో కాకుండా కదలికతో సమాధానం చెప్తాడు, శరీర కదలికలతో. కాబట్టి ఒక పరిపూర్ణమైన జ్ఞాని, ఒక ఆత్మజ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని నిశ్శబ్దంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అతను జ్ఞాని అనడానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే అందరిలాగా బడబడా మాట్లాడు. ఏమన్నా అన్నా కానీ తిరిగి స్పందించడు, తిట్టినా స్పందించడు, కొట్టినా స్పందించడు. శాంతంతో ఉంటాడు, సహనంతో ఉంటాడు, ప్రేమతో ఉంటాడు. అది బ్రహ్మజ్ఞాని లక్షణం. రామచంద్రుడు చిన్నప్పుడే బ్రహ్మజ్ఞాని. దానికి కారణం వశిష్ఠ మహర్షి. స్థితప్రజ్ఞుడు, ఇది చాలా గొప్ప లక్షణం. మనందరం నేర్చుకోవాల్సిన లక్షణం. మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన జీవితంలో చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆనందిస్తాం, పోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. అది డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, పదవి కావచ్చు, ఏదైనా కావచ్చు. వచ్చినప్పుడు ఆనందిస్తాం, పోతే బాధపడతాం. ఇది మానవుడి సహజ లక్షణం. కానీ రామభద్రుడు ఎటువంటి వాడయ్యా అంటే స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞత అనేది కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే నేనేమంటానంటే గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ గీతను యథాతథంగా ఒక 15,000 సంవత్సరాల క్రితమో లేదా లక్షల సంవత్సరాల క్రితమో రామభద్రుడు స్వయంగా గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకానికి ప్రతిరూపంగా కనిపించాడు. ఈ యొక్క గీతలో ఏమన్నాడు? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మినురుచ్యతే. దుఃఖము కలిగినప్పుడు కుంగిపోనివాడు, సుఖము కలిగినప్పుడు పొంగిపోనివాడు, రాగము భయము లేనటువంటి వాడు, తన పర భేదము లేనటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఇంకో శ్లోకంలో చెప్తాడు, శీతోష్ణ స్థితుల యందు అంటే వేడికి చల్లదనానికి చెలించనటువంటి మానసిక స్థితి. శత్రువు మిత్రువు అంటే మనల్ని ద్వేషించేవాడు, మనకు నష్టం కలిగించేవాడు ఎవడున్నాడు వాడి యందు, మనను ప్రేమించేవాడు, మనకు మంచి చేసేవాడు వాడి యందు కూడా సమదృష్టి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ లక్షణం రామభద్రుల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. దశరథ మహారాజు రాత్రి రామచంద్రుని పిలిచి, నాయన రామభద్ర, రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను నాయన అంటే రామచంద్రుడు అలాగే తండ్రి, సంతోషం అన్నాడు. మరుసటి రోజు ఉదయమే కైకమ్మ పిలిపించి 12 సంవత్సరాలు నువ్వు వనవాసానికి వెళ్ళాలి రాజ్యాన్ని వదిలేసి అని అంటే అలాగే తల్లి అన్నాడు. 1% కూడా ఆయన మనసులో ఎక్కడా భయము కానీ అశాంతి కానీ లేవు. రెండింటి అంత ఆనందంగా స్వీకరించాడు. సాధ్యమా? సాధన చేస్తే సాధ్యం. ప్రతిదానికి సాధన చేయాల్సిందే. సాధన అనగా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. ఒక్కసారిగా ఏది రాదు. మన సంస్కారాలు, మన మనస్సు నిన్న ఎలాగే ఉన్నాయో ఇవాళ అలాగే ఉంటాయి. కానీ నువ్వు వాటిని నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు నువ్వు నెమ్మది నెమ్మదిగా సుగుణాలను నువ్వు సాధించగలుగుతావు. ఒక్కసారిగా రాదు. అనుకుంటావు చెయ్యాలని, సంకల్పం చేసుకుంటావు, కానీ లోపల మనసు మాత్రం స్పందిస్తూనే ఉంటుంది. దాన్ని నియంత్రిస్తూ వివేకంతో విచారణతో నియంత్రిస్తూ వస్తే కొన్నాళ్ళకు నీ అధీనంలోకి వస్తుంది. కనుక ఆ విధంగా ఈ స్థితప్రజ్ఞత అనే ఒక లక్షణాన్ని మనం సంపాదించుకొని మన జీవితంలో ఇక ముందు వచ్చే
అనేకమైనటువంటి సమస్యల్ని ధైర్యంగా స్థైర్యంగా సమానంగా తీసుకోవడం. మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి, మనల్ని ప్రేమించే వారిని కూడా ప్రేమించాలి. నష్టం వచ్చినప్పుడు అలాగే నిలబడాలి, ఆనందంగా ఉండాలి. లాభం వచ్చినప్పుడు అలాగే ఉండాలి. ఎలా అనగలుగుతావు, ఎలా ఉండగలుగుతావు? ఈ సమస్తం కూడా భగవంతుని ప్రసాదం అని నమ్మినప్పుడు, నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీ కర్మానుసారంగా భగవంతుడి చేత ప్రసాదించబడుతుంది అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. ఈ జ్ఞానం ఉండాలి. ఓ 10 లక్షలు వచ్చాయి, ఓకే, భగవంతుడు నా యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా నా పుణ్యం కారణంగా ఇది ప్రసాదించాడు. ఓ 10 లక్షలు పోయాయి, ఓకే, భగవంతుడు ఇంతకుముందు కానీ పూర్వజన్మలో కానీ చేసిన కర్మానుసారంగా నేను చేసి ఒకడికి బాకీ పడి ఇవ్వకుండా జన్మను చాలించాను కాబట్టి ఆ యొక్క రుణాన్ని ఇప్పుడు బాబాగారు ఇలా తీర్చాడు, భగవంతుడు రాముడు ఇలా తీర్చాడు అని వివేకంతో నువ్వు దాన్ని ఆలోచించినప్పుడు ఉండగలుగుతావు. ఎవరైనా నేను బాధపెడుతూ ఉన్నారు, ఓ పూర్వజన్మ కర్మ ప్రకారంగా వీరి చేత నేను బాధించవలసి ఉంది కాబట్టి ఓకే, దీన్ని నేను సహనంతో భరించాలి. లేకపోతే ఏం చేస్తావు? ఆ బాధ పెట్టినవాడిని తిరిగి నువ్వు బాధపడతావు. తిరిగి నువ్వు బాధపడితే మళ్ళీ అక్కడ ఒక కర్మ తయారవుతుంది. ఆ కర్మ మళ్ళీ నిన్ను ముందు బాధ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి కర్మల నుంచి విముక్తి పొందాలి అని అంటే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ స్థితప్రజ్ఞత లక్షణం వస్తుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందటం వలన రామభద్రుడు స్థితప్రజ్ఞుడిగా జీవించాడు. ఆయన జీవితం అంతా ఆ స్థితప్రజ్ఞతతోటి జీవించాడు. ఒక్క సీతమ్మ తల్లిని వదిలేసినప్పుడు మాత్రమే బాధపడ్డాడు. నిండు గర్భిణి అయినటువంటి సీతమ్మ తల్లిని అరణ్యవాసానికి పంపిన సందర్భంలో మాత్రమే ఆయన బాధపడ్డాడు. కారణం, అన్యాయంగా తన భార్యని, ఒక పతివ్రతా స్త్రీని, పరమ పావని అయినటువంటి ఆ సీతను వదిలేయాల్సిన వచ్చిందే ఈ రాజ్య ధర్మం కోసం, కుల గౌరవం కోసం. తప్పు చేశానే అని తప్పు చేసినందుకు కుమిలి బాధపడ్డాడు. తప్పు చేసి కూడా స్థితప్రజ్ఞతతో ఉండకూడదు. మళ్ళీ అలా అనుకోకూడదు. ఒకటి కొట్టి ఒకరిని తిట్టి నేనేం బాధపడను, నేనేం ఫీల్ అవ్వను, నేను స్థితప్రజ్ఞతతో ఉంటా అంటే కుదరదు. కాబట్టి దీనినే జ్ఞానం అంటారు. ఏ సందర్భంలో స్థితప్రజ్ఞత ఉండాలి, ఏ సందర్భంలో బాధపడాలి అవి కూడా తెలుసుకోవాలి. అదేంటండి, రాముడు కూడా బాధపడ్డాడు, ఏడ్చాడు, ఆయన ఎలా స్థితప్రజ్ఞ కాదు. అక్కడ అన్యాయం చేశాడు. సీతమ్మ తల్లికి అన్యాయం జరిగింది. తన కుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం అమ్మని బాధ పెట్టాడు. ఆ బాధకు ఆయన కృషించిపోయాడు. ఇది ఎవరు చూడరు. ఆమెను వదిలేశాడు, అదే న్యాయం, అదే రాముడు అంటారు. కానీ ఆమె వదిలిన తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన సుఖపడ్డాడా, ఎంత వేదన పడ్డాడు. చీకటి గుహలో బతికాడే, బయటికి రాలేదే, ఎవరిని చూడలేదే, ఎవరితో మాట్లాడలేదే. సీత అంటూ శోకవనంలో అశోకవనంలో సీత రామ అన్నట్టు సీత అంటూ ఇతను శోకించాడే. సీత మీద రాముడికి ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఏ భార్య మీద ఏ భర్తకు ఉండదు. అది ఆమెకు తెలుసు. అందుకనే ఆమెని పరిచయించిన తర్వాత తన కూతుర్ని బాధ పెట్టినందుకు భూదేవి కోపం వచ్చి రామభద్రుని శిక్షించబోతుంటే సీత అడ్డుపడుతుంది. అడ్డుపడి ఆమె అన్న మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. నా రాముణ్ణి ఎవరైనా సరే ఒక్క మాట అన్నా సరే నేను సహించను కాక సహించను. రాముడు ఎప్పుడూ సీతామనోభిరాముడే అంటది. రాముడి ప్రేమ తెలుసు కాబట్టి ఆ తల్లి ఆయన్ని అంతగా గౌరవించింది, ప్రేమించింది. పక్కన ఉన్న మనమెవరం స్టేట్మెంట్ ఇవ్వడానికి రాముడు ఎటువంటి వాడని? ఇస్తే సీత ఇవ్వాలి. సీత ఇవ్వలేదు. సీత అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆ వనవాసంలో ఉండడం వల్ల రేపు భవిష్యత్తులో ఎవడో ఒకడు నోరు పారేసుకుంటాడు. సంవత్సరం పాటు రావణ బ్రహ్మ దగ్గర ఉంది సీత, ఆమె కరెక్ట్గా ఉందని లెక్కేంటి అని అంటాడేమని చెప్పి ఆమె కోసం అని చెప్పి అనరాని మాటలు అని ఆమెను రెచ్చగొట్టి ఇక నాకు ఈ బ్రతుకక్కర్లేదు, నా రాముడే నన్ను నిన్న మాటలు అంటాడా అని చెప్పి అగ్ని ప్రవేశం చేసేలా చేశాడు. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని పునీతగా బయటికి వచ్చి సీత మహాపతివ్రత అని స్వయంగా అగ్ని దేవుడి చేత చెప్పించేలా చేసి ప్రపంచంలో మహాపతివ్రతలో ఒకరిగా ఆమె నిలబెట్టాడు. అంటే ఆమె గౌరవాన్ని నిలబెట్టడానికి అలా అన్నాడే కానీ ఆమెని కావాలని అలా అనలేదు అనేది కూడా రాముడి యొక్క గుణాలను చూసినప్పుడు, సీతను ఆయన ప్రేమించే విధి విధానాన్ని చూసినప్పుడు, సీత కోసం ఈరోజు ఆయన అవమానాల పాలవుతున్నాడు. సీతని నిన్ను మాటలంటాడా, సీతను వదిలేస్తాడా అని ఆయన పడుతున్నాడు మాటలు.
సీత గౌరవాన్ని నిలబెట్టడానికి, సీత పాతివ్రత్యాన్ని నిరూపించడానికి ఆయన ఈరోజు ప్రపంచం చేత అపవాదు కూడా పొందుతూ ఉన్నాడు. అలా ప్రేమ విషయంలో కానీ, సుగుణాల విషయంలో కానీ, ప్రతాప విషయంలో కానీ, శౌర్య విషయంలో కానీ, ధీరత్వం, వీరత్వం, శూరత్వం విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, క్షమా విషయంలో కానీ, స్నేహబంధం విషయంలో కానీ, భాతృప్రేమ విషయంలో కానీ, మాతృప్రేమ విషయంలో కానీ, ఏ విషయంలోకైనా 100% అన్నిటినీ ఆచరించి చూపినటువంటి ధర్మావతారం రామభద్రుడు. అందుకనే రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే ఆయన్ని దైవంగా నిలబెట్టింది. దైవ స్వరూపం ధర్మమే తప్ప మరొకటి కాదు. ఎవడు ధర్మంగా జీవిస్తాడో వాడు దైవంతో సమానుడు అని నిరూపించిన ఏకైక అవతారం రామావతారం. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు అంటే ఏ గుణాలను ఆచరిస్తే మనము గొప్పవాళ్ళుగా కీర్తించబడతామో, ఏ గుణాలను మనం ఆచరిస్తే శుభాలను పొందుతామో, ఏ గుణాలను మనం ఆచరిస్తే కీర్తివంతులం అవుతామో, ఏ గుణాలను ఆచరిస్తే మోక్షం పొందుతామో, జీవిత పరమార్థాన్ని సాధించగలుగుతామో, ఆ గుణాలను ఎవరైతే ఆచరిస్తారో వారిని అనుసరించి మిగతా ప్రపంచం కూడా నడుచుకుంటుంది. అలా నడుచుకున్న వారినే ఆదర్శ పురుషుడు అంటారు. అలా సకల గుణాలను ఆదరించి ఆదర్శవంతుడిగా ఈ భూప్రపంచంలో నిలబడ్డ ఏకైక పురుషోత్తముడు రామభద్రుడు అని నాకు తెలిసినంతగా, నా గురుదేవుడు నాకు స్పృహింపచేసినంతగా మీ ముందు ఉంచాను. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్, ఎర్రం సాయి శ్రీనివాస్. గౌరవనీయులు శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ గారు అండి, మన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ కార్యక్రమం మీద ఎంతో ప్రేమతో వచ్చారు. వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రేమతోటి. ఎందుకంటే వారు ఎంత బిజీగా ఉంటారంటే, ముఖ్యంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంగా ఇటువంటి పెద్ద ఆఫీసర్లందరికీ 24 గంటల డ్యూటీనే. అయినా కానీ వారు రాముడి మీద ఉన్న ప్రేమతో, మా మీద ఉన్న గౌరవంతో ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందకరం. ఒకసారి అందరు కర్తారధ్వనులతో వారికి స్వాగతం చెప్పండి. సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ఆఫీసులో మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి విఠల్ రాజ్ గారు.